పాఠశాలల ప్రారంభానికి సమయం దగ్గర పడడంతో ప్రైవేటు బడుల యాజమాన్యాలు బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయిస్తున్నాయి. వాటి కండిషన్ సరిగా లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండడంతో ఖమ్మం రవాణా శాఖ అధికారులు పాఠశాల బస్సుల సామర్థ్యాన్ని పరిశీలిస్తున్నారు. ఇప్పటిదాకా 50% దాకా ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసి ధృవపత్రాలు అందించారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల 11వ తేదీ కల్లా పరీక్షలు పూర్తి చేసుకోవాలని, లేదంటే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. రవాణా శాఖ అధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్న సామర్థ్య పరీక్షల తీరుపై మా ప్రతినిధి రవిచంద్ర గ్రౌండ్ రిపోర్ట్. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ నెల 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా పాఠశాలకు చెందినటువంటి బస్సుల ఫిట్నెస్ సంబంధించి పరీక్షలు జిల్లా రవాణా శాఖ కార్యాలయం జోరుగా జరుగుతున్నాయి. వివిధ ప్రైవేటు సంస్థలకు సంబంధించినటువంటి బస్సులన్నీ కూడా రవాణా శాఖ కార్యాలయానికి తీసుకొచ్చి సామర్థ్య పరీక్షలు చేయిస్తున్నారు. ముఖ్యంగా అధికారులు చాలా విస్తృతంగా ఈ పరీక్షలు చేయిస్తున్నారు. బస్సు ఫిట్నెస్ ఏ విధంగా ఉంది, ఏ మేరకు ఉంది అన్నది నిశితంగా పరిశీలిస్తున్నారు. అలాగే ఫైర్ సేఫ్టీ అలారం ఎలా ఉంది, అలాగే అందులో ప్రథమ చికిత్స సంబంధించి కిట్లు ఉన్నాయా లేవా అన్నవి కూడా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా స్వయంగా నడుపుకుంటూ కూడా జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాసరావు స్వయంగా నడుపుతూ బస్ కండిషన్ పరిశీలిస్తున్నారు. ఇంజిన్ సామర్థ్యాన్ని కూడా పరీక్షిస్తున్నారు. అన్నీ బాగుంటేనే ఈ ఫిట్నెస్ బాగుంది అని చెప్పేసి వాళ్ళు ధృవపత్రాలు అందజేస్తున్నారు. ఈ పాఠశాల తిరిగి తెరుచుకునే లోపలనే ఈ ఫిట్నెస్ పరీక్షలన్నీ కూడా చేయాలని ఖచ్చితమైనటువంటి ఆదేశాలు జారీ చేస్తున్నారు. మా ఖమ్మం D2 ఆఫీస్ కింద మొత్తం కలిపి ఒక 514 స్కూల్ బస్సులు అండి. 514 ఇప్పటి వరకు సుమారుగా 250 బస్సులకి ఫిట్నెస్లు కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా సుమారుగా ఇంకా 265 దాకా ఉన్నాయి. సో మా ఖమ్మం జిల్లాలో ఉన్న స్కూల్ యాజమాన్యాలకు అందరికీ నా సైడ్ నుంచి విన్నపం ఏంటంటే, స్కూల్స్ మళ్ళీ తిరిగి ఈ నెల జూన్ 12వ తారీఖున స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి 11వ తారీఖులోపు అన్ని స్కూల్ బస్సులని కూడా మిగిలిన ఏదైతే ఫిట్నెస్ లేకుండా ఉన్నాయో వాటన్నిటిని కండిషన్స్లో మంచిగా ఫిజికల్గా కానీ లేకపోతే మెకానికల్గా ఎలక్ట్రికల్ కండిషన్స్ అన్నీ ఒకసారి బయట చెక్ చేయించుకుని రిపేర్లు ఉంటే చేయించుకుని తిరిగి మళ్ళీ మా ఆర్టీఓ ఆఫీస్కి తీసుకొచ్చి ఫిట్నెస్లు కంప్లీట్ చేసుకుని తర్వాతనే జూన్ 12 ఆ తర్వాతనే స్కూల్స్కి బస్సుల్ని స్కూల్ పిల్లల్ని తీసుకెళ్లేట్టుగా చేయమని, ఒకవేళ జూన్ 12 లోపు కానీ ఫిట్నెస్ చేసుకోకుండా స్కూల్ పిల్లల్ని కానీ తీసుకెళ్తాం జరిగితే మేము ఎన్ఫోర్స్మెంట్ చేసి కేసులు రాసి బళ్ళని సీజ్ చేసి మీకు ఫైన్లు వేస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాం. స్కూల్ బస్కి స్కూల్ పిల్లలకి ఏ విధంగా అయితే ఇబ్బంది లేకుండా, ఇప్పుడు సపోజ్ ఎక్కేటప్పుడు ఫుట్ స్టెప్ 32.5 సెంటీమీటర్స్ హైట్ ఉండాలా, పిల్లలకి ఇబ్బంది లేకుండా ఎక్కడం కానీ దిగడం కానీ జరగడం కోసం. అలాగే సీట్స్ కవర్స్, సీట్స్ కండిషన్స్ మంచిగా ఉండాలా. అలాగే స్కూల్ బ్యాగ్స్ పెట్టుకోవడానికి ర్యాక్స్ ఉండాలా. అలాగే ఎమర్జెన్సీ డోరు కండిషన్లు ఉండాలా. ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీలు ఓపెన్ చేయాలంటే ఇమీడియట్గా ఓపెన్ అయ్యేట్టుగా ఉండాలా. ఫైర్ ఏమైనా వస్తే ఇమీడియట్ ఫైర్ని కానీ కంట్రోల్ చేయడం కోసం ఫైర్ యాక్షన్స్ ఎప్పుడు కూడా రీఫిల్ చేసి దాని ఎక్స్పైరీ డేట్లోపు ఉండాలా. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కంప్లీట్గా అన్ని విధాలుగా ఏదైనా దెబ్బతగిలినా ఏది చేసినా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉపయోగపడేట్టుగా అన్ని మెడిసిన్స్తో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలా. అలాగే టైర్ కండిషన్స్ మంచిగా ఉండాలా. వెహికల్కి బయట గ్లాసులు కానీ, ఫ్రంట్ సైడ్ గ్లాసు కానీ, వైపర్స్ కానీ, అలాగే గ్రిల్లు సైడ్ నుంచి వర్షాలు రాకుండా, వర్షం టైంలో వర్షం వచ్చినా, అది ఎండాకాలం గాలి వచ్చినా కవటం కోసం అన్నీ కూడా సైడ్ గ్లాసులు అన్నీ మంచిగా ఉండాలా. మెకానికల్ కండిషన్స్ మంచిగా ఉండాలా. అలాగే హెడ్ లైట్స్ పనిచేయాలా, బ్రేక్ లైట్స్, టైల్ ఇండికేటర్స్ అన్నీ కూడా కండిషన్లు ఉండాలా. అవన్నీ కూడా చెక్ చేస్తాం ఫిట్నెస్ ఇచ్చేటప్పుడు. లేదు, మేము ఎన్ఫోర్స్మెంట్ టైంలో ఏమైనా ఫిట్నెస్ లేని ఏమైనా ఉంటే మేము కేసులు రాస్తాం. ఇప్పుడైతే ఫిట్నెస్ మే 15 కల్లా ఫిట్నెస్ ఆల్రెడీ ఎక్స్పైర్ అయింది అన్ని బస్సులకి. మళ్ళీ వాళ్ళు మా దగ్గరికి తీసుకొచ్చి ఇన్స్పెక్షన్ చేయించుకుని తర్వాత ఫిట్నెస్ చేయించుకుంటారు. కానీ ఇప్పుడైతే ఏమి స్కూల్ బస్సులు హాలిడే కాబట్టి తిరగటం లేదు. జూన్ 12 తర్వాత మొత్తం తిరిగితే మేము యాక్షన్ తీసుకుంటాం. మన ఖమ్మం జిల్లాలో మేము ప్రతి బస్సు కూడా చెక్ చేసాం. మధ్యలో మన ఈ సంవత్సరం జనవరిలో కూడా మళ్ళీ తిరిగి అన్ని బస్సులు ఇన్స్పెక్షన్ చేసాం, రీఇన్స్పెక్షన్ చేసాం. అట్లా ఏం జరగలేదు, మాకేం అట్లా తరచపడలేదు. అదే ఇప్పుడు స్కూల్ బస్సులు అన్నీ కూడా కండిషన్లు పెట్టుకుని అన్నీ కూడా ఒకసారి మళ్ళీ గ్యారేజ్కి తీసుకెళ్ళి ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటే చెక్ చేయించుకుని మా దగ్గరికి తీసుకొచ్చి ఫిట్నెస్ని వెరిఫై చేయించుకుని ఇన్స్పెక్షన్ చేయించుకుని అన్ని స్కూల్ బస్సులు కూడా జూన్ 12 లోపు ఫిట్నెస్ జారీ చేసేట్టుగా చేయించుకుని తర్వాత మాత్రమే స్కూల్ బస్సులని నడపాలని మా తరపు నుంచి మేము విన్నపిస్తున్నాం. స్కూల్ బస్సులు ర్యాష్ డ్రైవింగ్ అని ఒకవేళ చేస్తే, డ్రైవర్స్ ఒకవేళ ర్యాష్ డ్రైవింగ్ చేస్తే మేనేజ్మెంట్కి ఇన్ఫార్మ్ చేసేట్టుగా ఈ సంవత్సరం నుంచి మేము స్కూల్ బస్ వెనకాల ఇన్ కేస్ ఆఫ్ ర్యాష్ డ్రైవింగ్ ప్లీజ్ ఇన్ఫార్మ్ టు ద సోన్స్ నంబర్ అని ఆ స్కూల్ మేనేజ్మెంట్ వారి ఫోన్ నెంబర్ కూడా రాపిస్తున్నాం అన్ని బస్సులకి. ఒకవేళ ర్యాష్ డ్రైవింగ్ చేస్తే రోడ్డు మీద ఎవరైనా సరే ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నట్టుగా చూస్తే ఆ స్కూల్ మేనేజ్మెంట్కి ఆ సెల్ నెంబర్కి ఇన్ఫార్మ్ చేయవలసిందిగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం.
బస్ కండిషన్ సరిగా లేని వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్లపై నడపబోనివని రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. అలాగే మితిమీరిన వేగంతో అధిక వేగంతో బస్సులు నడిపే అవకాశం ఉంది. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉన్నందున ఆ సంబంధిత యాజమాన్యం అలాగే స్కూల్ లేదా బస్ డ్రైవర్ ఈ ఫోన్ నెంబర్లు ఖచ్చితంగా బస్సుల మీద రాయించాలని ఆ మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ పూర్ణచంద్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, ఖమ్మం.